ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కుంభరాశి వారు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ శత్రువు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు మీకు వ్యతిరేకంగా తీవ్రంగా కుట్రలు పన్నుతున్నాడు. ఇది మీ జీవితానికి చాలా ప్రమాదకరమైనది కావచ్చు. కాబట్టి వెంటనే ఆ వ్యక్తితో సంబంధాన్ని తెంచుకోండి. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు కీడు చెయ్యాలి అనుకుంటున్నాడు? ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. రాబోయే 7 రోజులు చాలా ముఖ్యమైనవి ఈ కుంభరాశి వారికి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా. ఎందుకు అంటే రాబోయే 7 రోజులు మీకు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. చాలా దుష్ట శక్తుల ప్రభావం పెరుగుతుంది. మీ శత్రువు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు హాని చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను ఇప్పటికే మీకు ఎన్నో సమస్యలు కలిగించాడు. మీరు అనుభవిస్తున్న బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా కుటుంబ కలహాలు అన్నీ ఈ కుట్రలో భాగంగానే ఉన్నాయి. మీరు గమనించి ఉంటారు. మీ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండే రోజు కూడా ఒక్కటి కూడా లేదు. మీ మనసును కూడా నియంత్రించి మీరు అసహనానికి గురవుతున్నారు. ఇది మొత్తం కూడా మీ శత్రువు వల్లే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని లైట్గా మాత్రం తీసుకోవద్దు. ఈ శత్రువు ఎవరో మీకు తెలియాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి కూడా. అసలు ఈ శత్రువు ఎవరు మనం ఊహించలేం కూడా. అతను మీ అత్యంత సమీపంలోనే ఉన్నవాడు. మీ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. అయినా కానీ మీరు గమనించలేరన్నమాట. అంత క్లోజ్గా ఉంటారన్నమాట. మీరు ఎవరిపైన అయితే అత్యధిక నమ్మకం పెట్టి ఉంటారో, ఎవరి కోసం మీ జీవితం అర్పించారో అదే వ్యక్తి మీకు శత్రువుగా మారిపోబోతున్నాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులను గుర్తించండి. ఎవరో కాదు, ఇది మీ బంధువుల్లోనే ఒకరు కావచ్చు, మీ మిత్రుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ పొరుగు వాళ్ళు కూడా కావచ్చు. మీరు ఎప్పటి పట్ల నిస్వార్థంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరిలోనైనా ఎవరో మీ వెనుక కుట్ర చేస్తున్నారో, చెడు శక్తుల నుండి తప్పించుకోవడానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా వారు మీపై కీడు కలిగించేలా చేస్తున్నారు అనేది గమనించండి. వారు చూపులు, మాటలు మరియు ప్రవర్తనను పరిశీలించండి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మీ పిల్లలకు స్వీట్స్ లేదా ఇతర ఆహారం ఇస్తే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆహారంలో కూడా ప్రభావం ఉండవచ్చు. పిల్లలు అలాంటి ఆహారాన్ని తింటే వారు ప్రభావితం అవుతారన్నమాట. అందుకని మన చుట్టాలు కాకుండా చుట్టాలైనా సరే గమనించండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది గమనించండి. ఇక మీ ఇంటికి వచ్చే వ్యక్తి మీ ఇంటి వాతావరణాన్ని చెడగొట్టేలా ప్రవర్తిస్తున్నాడా? అతను వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయా? ఆరోగ్య సమస్యలు వచ్చాయా? అప్పుల బాధ్యత పెరిగిందా? అయితే ఇది మొత్తం కూడా ఆ తంత్ర ప్రభావం అయ్యి ఉండవచ్చు. ఇలాంటి చెడు ప్రభావాలను తొలగించుకోవడానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. మీరు గమనించుకోండి. కొంతమంది వచ్చి బట్టలు అడుగుతూ ఉంటారు, కానీ ఎవరికీ కూడా ఇవ్వవద్దు. ఎందుకు అంటే మీ బట్టలను తీసుకెళ్ళి వాళ్ళు తంత్రమంత్రాలు చేస్తుంటారు. అందుకని మీరు వచ్చిన వాళ్ళని చూసుకొని గమనించుకోండి. వచ్చిన ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళని వచ్చి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ప్రభావం ఎలా ఉంది అనేది తెలుసుకోండి. వాటికి కొన్ని పరిష్కారాలు తెలుసుకుందాం. మీ ఇంటికి వచ్చిన వ్యక్తి వెళ్ళిన వెంటనే ఇంట్లో అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లండి. ఎవరైనా మీరు వాడిన బట్టలను అడిగితే ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే దానిపై తంత్రమంత్ర ప్రభావం చేసి మళ్ళీ మీకు ఇచ్చి మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభ్రత పాటించాలి. చెడు శక్తులను తట్టుకోగల శక్తులను పెంపొందించుకోవాలి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం వంటి పవిత్ర మంత్రాలను రోజు జపించండి. అలాగే కుదిరితే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటే మన ఇంట్లోకి ఎలాంటి శక్తులు, చెడు శక్తులు ఉన్నా కూడా అవి బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఇంటి ముందల గుమ్మడికాయను కట్టండి. ఇంట్లోకి నరదిష్టి రాకుండా ఉంటుంది. అలానే ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఎవరైనా కానీ మిమ్మల్ని బాగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళని కొంచెం గమనించండి. వాళ్ళని గమనించి తర్వాత ఆలోచించండి. వారి వల్ల మనకి చెడు జరిగిందా, మంచి జరిగిందా
అనేది మీరే ఆలోచించండి. దాన్ని బట్టి ఒక వారం రోజులు వాళ్ళని గమనించినట్లయితే వారు వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలాగుంది? వీరు మన జీవితంలోకొచ్చినాక మన జీవితం ఎలాగుంది? అనేది ఆలోచించండి. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఆ మనిషి ద్వారా నుంచి మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలానే వారు చెప్పే మాటలు చాలా తియ్యగా ఉంటాయి. చెప్పిన వెంటనే నమ్మాలి అనిపిస్తుంది. అలా చెప్తారన్నమాట. వాళ్ళ మీద ఏ మాత్రం గూడా డౌట్ లేకుండా చెప్తారనమాట. మీ ముందు మిమ్మల్ని చాలా పొగిడేస్తూ ఉంటారు. పక్కకెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనరాని మాటలు అనేస్తూ ఉంటారు. మిమ్మల్ని పక్క వాళ్ళ దగ్గర దిగజారుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారా అనేది మీరు గమనించినట్లయితే వారి నుండి మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఈ కుంభరాశి వారు చాలా మంచివారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అందువలన చాలా బోల్తా పడుతూ ఉంటారు కూడా. అందుకని ఈ కుంభరాశి వారు కొత్తగా ఎవరైనా పరిచయం అవుతుంటే మాత్రం వారికి కొంచెం దూరంగా ఉండండి. లేదంటే మాత్రం చాలా విషయాలు మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాగే ఇక వాళ్ళందరి నుంచి మీరు జాగ్రత్త పడితే ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అంతా మంచే జరుగుతుంది. ఇక పిల్లల విషయానికొస్తే, వ్యాపారం విషయానికొస్తే మాత్రం పిల్లల చదువులో అభివృద్ధి చెందుతారు. వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెడితే అవి మాత్రం తిరిగి వస్తాయి. దానికి లాభం అనేది పెరుగుతుంది. ఇక వ్యాపారం పరంగా కావచ్చు, ఏదైనా ఉద్యోగ పరంగా కావచ్చు, మీరు ఇప్పుడు మాత్రం చాలా మంచి చెప్పవచ్చు. ఆ శత్రువు నుంచి మాత్రం మీరు బయటకు పడితే మాత్రం చాలు. అంతకంటే ఇంకేమీ ఉండదు. దాని తర్వాత మీ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ శత్రువు నుంచి తప్పించుకుంటే మీ లైఫ్‌లో ప్రతీదీ కూడా సక్సెస్ అనేది లీడ్ అవుతుందనమాట. ఇంకా పిల్లల విషయంలో ప్రతి ఒక్కటి కూడా మంచే జరుగుతుంది. వాళ్ళు చదువుల్లో మంచిగా రాణిస్తారు. ఇక మీరు ఏదైనా వస్తువు కొనుగోవాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి సమయం. మీరు ఆ వస్తువుని కొనుగోవాలి అనుకుంటే మాత్రం దానికి ఒక మంచి రోజు, సమయం చూసుకొని కొనుక్కోండి. అలాగే కొన్న వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా గుడి దగ్గర పూజ చేయించండి. అంతా మంచే జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. లేదా కుదరకపోతే ఇంట్లోనే దేవుడికి పూజ చేసుకొని దేవుడి స్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా మీరు చేసే ప్రతి పనిలో కూడా ముందుగా ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ పనిని ప్రారంభిస్తే మాత్రం ఆ పని పూర్తయిపోతుంది. లేదంటే మాత్రం చెడు శక్తుల వల్ల కొంచెం అటు ఇటు అవుతుంటాయి. అలానే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దీపం పెట్టండి. లేదా మీకు కుదరకపోతే మాత్రం ఇంట్లోనే దీపం పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో చెడు శక్తి అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే మీకున్న దాంట్లో ఒక పావలా వంతైన దానం చేయడం వల్ల ఇంట్లో మనకి ప్రశాంతత ఉంటుంది. ఆ దీవెనలందరికీ కూడా మనకి తగులుతాయి. అందువలన ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అందువలన చెడు శక్తుల నుండి తప్పించుకోగలుగుతామన్నమాట. ఎన్ని శక్తులు ఉన్నా కానీ చెడు శక్తులు మనకి ఆ దేవుడి దయ ఉంటే మాత్రం అంతా కూడా ఆ దేవుడు తోడు ఉంటే కూడా అంతా మంచే జరుగుతుందనమాట. తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు ఈ 7 రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమో. ఈ 7 రోజులు ఎవరితోనూ కొత్తగా స్నేహం చేయకండి. అలానే ఉన్నవారిని గమనించుకుంటూ వారి నుండి చాలా జాగ్రత్తగా పడండి. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళకి చెప్పకండి. మీరు పని పూర్తి అయిపోయినాక చెప్పండి. ఎవరికీ కూడా ముందే చెప్పవద్దు. తెలుసుకున్నారు, జాగ్రత్త పడాలి అనుకుంటున్నాను. ఆ దేవుడి తోడు మీకు ఉండాలి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరు కుంభరాశి వారికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.